హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. సో ఇలాంటి గాజు బాటిల్ మీద ఉన్నటువంటి ఆర్ట్ మీరు కూడా వేయించండి. చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో బర్త్డే గిఫ్ట్ కానీ లేదంటే ఏదైనా గిఫ్ట్ పర్పస్ కానీ మీరు వీటిని ఈ విధంగా మీకు నచ్చినటువంటి ఫోటోతోటి ఇలాగ డెకరేట్ చేయొచ్చు అనమాట. గాజు బాటిల్స్ అనే కాకోకుండా నార్మల్గా అంటే ఈ షేప్లో ఉన్నటువంటి బాటిల్సే కాకుండా గాజు బాటిల్స్ వేటి మీద అయినా కూడా మీరు దీన్ని అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను ఇలాంటి గాజు బాటిల్ని అయితే తీసేసుకుంటున్నాను. దీన్ని క్లీన్గా కడిగేసుకున్నాక సో మనం ఏ ఫోటో అయితే ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోటో యొక్క సైజ్ వచ్చేసి 3x4 ఉండాలన్నమాట. సో మీరు ఫోటో స్టూడియోకి వెళ్ళారంటే అక్కడ 3x4 సైజ్ ఉన్నటువంటి ఫోటో కావాలని చెప్పేసి అంటే సో ఒకవేళ కాపీ మొబైల్లో ఉన్నట్టయితే కనుక వాళ్ళు ఆ సైజులో చేసిస్తారు. అలాగే ఇలాగ మనము కొంచెం గమ్ వేసేసి 4 సైడ్స్ కూడా ఇలాగ ఫోటోని బాగా స్టిక్ అయ్యేలాగా చేసేసి థ్రెడ్తో బాగా ఒక 10 to 15 మినిట్స్ టై చేసి ఉంచేసారనమాట. అప్పుడు ఇది బాగా స్టిక్ అయిపోతుంది, ఫోటో అనేది పైకి రాకుండా బాగా అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఇది 15 మినిట్స్ తర్వాత నేను ఈ థ్రెడ్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కావాల్సినటువంటి కలర్స్ ఏవైతే కాంబినేషన్స్ ఉన్నాయో వాటిని అయితే నేను ఇలాగా దీనికైతే అంటిస్తున్నాను అనమాట. ఇలాంటి బ్రష్ ఉంటుంది బయట ఏ బుక్ స్టాల్లో అయినా కూడా మీకు ఇలాంటి దొరుకుతుంది అనమాట. సో వీటి కోసం నేనైతే ఆక్రాలిక్ పెయింట్స్ని అయితే యూస్ చేశానండి. అవి కూడా మీకు ప్రతి బుక్ స్టాల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ నేను గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలాగా పెయింట్ వేసాక ఒక 15 to 20 మినిట్స్ ఆరనివ్వాలి. సో వన్స్ ఇదంతా కూడా ఆరిపోయాక మౌల్డ్ తోటి నాకు కావాల్సినటువంటి ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ మౌల్డ్ వచ్చేసి మనకి మీరు మీషోలో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు బై చేయొచ్చు. ఇక్కడ మనకి వీటిలో రెడ్ అండ్ బ్లూ కలర్ ప్యాకింగ్తో 2 వస్తాయన్నమాట. ఈ 2 కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుని బాగా మిక్స్ చేసి మనకు నచ్చినటువంటి షేప్స్ని అయితే ప్రిపేర్ చేసుకుని మనం అతికించుకున్నామంటే ఇవి ఒక్క 5 or 10 మినిట్స్లో గట్టి పడిపోతాయండి. సో ఒకవేళ మీరు మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్లో కవర్ చేసి పెట్టేసుకోండి. అంటే గాలి దూరకోకుండా మీరు చేసినంతసేపు కూడా మీరు దాన్ని మూసి పెట్టేసుకున్నారంటే అది గట్టి పడుకోకుండా మనకు కావాల్సిన షేప్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడైతే ఈ మౌల్డెడ్ క్లేని 2 కూడా ఈక్వల్ పార్ట్స్లో తీసేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని నాకు నచ్చినటువంటి షేప్స్లో అయితే నేను ఇక్కడ ఫ్లవర్స్తో అలాగే లీవ్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో వన్స్ వాటిని ప్రిపేర్ చేసుకున్నాక అతికించుకోవడానికి నార్మల్గా మీరు రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి గమ్ ఏదైతే ఉందో సో దానితోటి నేను ఇక్కడ ఫెవికల్ తోటి అయితే ఇలాగా వేసేసుకొని ఎక్కడైతే నేను అతికించుకోవాలనుకుంటున్నానో అలాగ కొద్దిగా వేసేసుకుంటూ నాకు నచ్చినటువంటి షేప్స్ని అయితే ఇలాగ బర్డ్స్ లాగా అలాగే ఫ్లవర్స్ లాగా చేసేసుకుంటూ వీటిని అయితే స్టిక్ చేసుకుంటున్నాను. సో చూసారు కదండి, చాలా చాలా సింపుల్, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీకు నచ్చినటువంటి వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయడం మర్చిపోకండి. సో ఒకవేళ ఈ ఆర్ట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేసినట్టయితే నేను కామెంట్స్కి అయితే రియాక్ట్ అవుతాను అనమాట. సో చూసారు కదండి, సో ఈ షేప్స్ని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చేత్తో అనేది ఈ వీడియోలో నేను చివరిలో చూపిస్తున్నాను అనమాట. సో ఇలాగ ఫోటో ఫ్రేమ్ చుట్టూ కూడా ఒక లైన్ వేసేసుకొని మనకి పెన్ అయితే ఉంటుంది కదండి, రీఫిల్ తీసేసాక పెన్కి ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో దాని మీద ఇలాగా అచ్చులను అయితే ప్రిపేర్ చేసేసుకుని ఇలాగైతే చేసేసుకున్నాను అనమాట. సో లీఫ్ని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను ఇలాగ కొద్దిగా క్లేన్ తీసేసుకొని ఇలాగ పొడవుగా రోల్ చేసుకుని స్పూన్తో కానీ లేదంటే చిన్నపాటి నైఫ్తో కానీ ఇలాగ మనము లీఫ్ లాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఫ్లవర్ ఎలాగ చేయడమో చూపిస్తున్నాను అనమాట. జస్ట్ మనం కొంచెం క్లేన్ తీసేసుకొని ఇలాగ పొడుగుగా తీసేసుకొని కొంచెం ప్రెస్ చేసామంటే వెడల్పుగా తయారవుతుంది. దాన్ని మనం జస్ట్ ఒక ఫింగర్ తోటి రోల్ చేసుకోవడమే. సో ఇలాగ రోల్ చేసుకున్నప్పుడే మనము అంటే డ్రైగా ఉంటుంది కదా క్లే వచ్చేసి, వెంటనే మనము కొద్దిగా గమ్ వేసేసుకుని అతికించుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను చూడండి ఒక్కసారి లీఫ్ చేయడం ఎలాగో చూపిస్తాను. జస్ట్ ఇలా కొద్దిగా క్లీన్ తీసేసుకొని పొడుగుగా రోల్ చేసుకొని మనకు నచ్చినటువంటి షేప్లోకి వచ్చాక దాని మీద స్పూన్ తోటి నేను ఇలాగ లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను అనమాట. కొంచెం మనం ప్రెస్ చేసినట్టయితే లీఫ్ షేప్లో వచ్చేస్తాయి అన్నమాట. సో చేత్తోనే మనం ఈజీగా కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలన్నమాట మంచి మంచి డిజైన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎవరికి నచ్చినట్టు అంటే ఇలా చేయాలని అలా ఏం లేదు.
సో వేస్ట్గా ఉన్నటువంటి క్యాప్స్ తోటి లేదంటే స్పూన్స్ తోటి చిన్న చిన్న వాటితోనే మనము వీటిని డిజైన్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో కమింగ్ వీడియోస్లో నేను వీటిని ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చూపిస్తాను. సో ఇలాగా మీకు నచ్చినటువంటి షేప్స్ కానీ అంటే లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ప్రతి ఒక్కటి ఇలాగ ప్రిపేర్ చేసుకొని ఈ క్లే అంటే మీరు ప్రిపేర్ చేసిన వెంటనే మీరు కొద్దిగా గమ్ వేసేసి వీటిని అతికించుకోవచ్చు. సో తర్వాత చిన్న చిన్న డ్రాప్స్ లాగా నేనైతే జస్ట్ కొంచెం రోల్ చేసేసి ప్రెస్ చేసేసి అక్కడక్కడ కొద్దిగా గమ్ వేసేసి అయితే వీటిని అతికిస్తున్నాను అనమాట. సో ఇంట్లో ఉన్నటువంటి వాటితోని మీరు వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాక ఇలాగ మనం అంతా కూడా ఒక ఆర్డర్లో అతికించుకున్నాక దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ పాటు ఆరనివ్వాలి. సో ఇది ఆరిపోయాక బాగా గట్టి పడుతుంది అనమాట. అంటే మనం బ్రేక్ చేస్తే కానీ ఇరిగిపోనంత స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట ఈ మౌల్డెడ్ క్లే వచ్చేసి. సో ఇది ఇప్పుడైతే పూర్తిగా ఆరిపోయింది చూడండి. ఆరిపోయాక కలర్ అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనకు నచ్చినటువంటి అక్రిలిక్ కలర్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి మీకు నచ్చినటువంటి కలర్ కాంబినేషన్ యూస్ చేసేసుకొని ఫ్లవర్స్కి అలాగే బర్డ్స్కి లీవ్స్కి అన్నిటి కూడా పెయింట్ చేసుకోవడమే. సో ఫైనల్గా ఈ మనం పెయింట్ చేస్తున్నటువంటిది బాగా షైన్ అవ్వడానికి నేను డెకోర్ వార్నిష్ కొద్దిగా వేసేసి బ్రష్తో అయితే స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలాగ వేసేసాక దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాలు కొద్దిగా ఆరనివ్వాలి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మనము ఇలాంటి షోకేస్ ఐటమ్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటిని ప్రిపేర్ చేయడానికి కావాల్సినల్లా కొద్దిగా ఓపిక అనమాట. సో నాకు దీన్ని ప్రిపేర్ చేయడానికి దగ్గరగా 9 గంటలు అయితే పట్టిందనమాట. ఎందుకంటే చిన్న చిన్న ఆర్ట్ కదండి, కొంచెం ఓపిక చేసుకుని చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలాగా వాళ్ళకి నచ్చినటువంటి ఫొటోస్ని మీరు బర్త్డే గిఫ్ట్కి కానీ లేదంటే మ్యారేజ్ డేస్ గిఫ్ట్లకు కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఇలాగ గిఫ్ట్లాగా ప్రిపేర్ చేసి మీరు ఎంచక్క ఇవ్వచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.